హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ లావణ్య బ్లాగ్స్. నేను మార్నింగ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి నేను రోజు ఈ వాటర్ తాగుతాను. అందులో కొన్ని వాటర్ వేసి దాల్చిన చెక్క, ధనియాలు, సోంపు, ఓమా వేసి బాగా బాయిల్ చేసి రోజు నేను తాగుతాను. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చాలా రోజుల నుంచి తాగుతున్నాను. నైట్ మాకు వర్షం బాగా పడింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. నేను ముందు రూమ్లో టీవీ పెట్టాను, టీవీ చూస్తున్నాను. ఎన్ని రోజులు ఎన్ని ఎండలు కొట్టాయో, మస్తు చాలా ఎండలు కొట్టాయి. నైట్ వర్షం పడినందుకు వాతావరణం అంతా చల్లగా ఉంది. నేను కొత్తగా ఇప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేయడము. నేను కూడా కొత్తగానే ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈ వాటర్ తాగినాక నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అదే బురుగులు చేస్తున్నాను. అందులో ముందుగా అవి నేను కడిగి పెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కడిగి పెట్టుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బాండి పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేస్తున్నాను. కొంచెం నూనె వేసిన తర్వాత పల్లీలు వేసి, ఫస్ట్ నేను పల్లీలు వేస్తాను ఎప్పుడు, కానీ పల్లీలు వేస్తే మంచిగా అవుతాయి కదా. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర మంచిగా వేగిన తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అది పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా వేపుకోవాలి. ఇది అందరికీ ఆల్రెడీ తెలుసు, నేనంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు వంటల్లో. ఓకే, మా ఇంట్లో మందం చేయగలుగుతాను. తర్వాత కరివేపాకు వేస్తున్నా. ఇది కూడా కొంచెం నూనెలో కొంచెం మంచిగా అది క్రిస్పీ అయ్యేంత వరకు వేంపాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. అది క్లిప్పు యాడ్ కానట్టుంది. పసుపు కూడా వేసాను, క్లిప్ యాడ్ అయినట్టుంది. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆ ఉగ్గాని, అదే బురుగులు వేసాను. వేసి మంచిగా దాన్ని కడగబెట్టాను. కలిపిన తర్వాత బాగుంటుంది. ఇంకా ఇందులో కాంబినేషన్ ఇంకా మిర్చి చేసుకుంటే బాగుంటుంది, కానీ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు దాని మీద. కొంచెం కారం జల్లాను, నాకు కొంచెం కారం ఎక్కువ తింటాను, కొంచెం కారం జల్లాను. దీంట్లో ఇంకా కాంబినేషన్ మిర్చి బజ్జీ చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు ఇలానే సింపుల్గా తినడం ఇష్టము. మీరేం చేసుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? నాకు కామెంట్లో చెప్పండి. అయిపోయిందండి. అంత సింపుల్ కానీ బాగుంటుంది. వేడివేడికి తింటేనే ఇది ఇంకా బాగుంటుంది. వేడివేడి తింటేనే బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత అంత టేస్ట్ ఏం అనిపించదు, కానీ అందులో ఇంకా మిర్చి ఉంటే బాగుంటుంది. కానీ నేను మిర్చి చేసుకోలేదు. అక్కడ ప్లేట్లో వేసుకున్నాను. నేను మళ్ళీ ముందు రూమ్కి వచ్చి మీకు చూంచుతున్నాను నేను ఏం చేసుకున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని మీకు చూంచుతున్నాను. అక్కడ చెప్తున్నాను. అక్కడ సౌండ్ పక్కన సౌండ్ వస్తుంది, అందుకే అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఉగ్గాని చేసుకున్నాను. అదే బురుగులు అంటారండి, నాకు అది అలవాటైంది, అదే వస్తుంది. బాగుంది, కానీ కొంచెం ఉప్పు తక్కువ అయింది. బాగుంది. మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. బాగుంది, నిజంగా బాగుంది. కానీ అందులో మిర్చి బజ్జీ ఉంటే బాగుండు, కానీ చేసుకోలేదు నేను. ఈ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ చేశాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. చపాతీ పప్పు చేశాను. సాయంత్రం స్నాక్స్ చేసుకొని తిన్నాను.